నమస్తే, వెల్కమ్ టు హ్యాష్ ట్యాగ్ యూ. నేను మీ రాజేష్. సో ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో గువ్వల బాలరాజు గురించి, ఆయన పార్టీ మారినటువంటి విధానం గురించి, మరోవైపు ఆయన చేస్తున్నటువంటి వ్యాఖ్యల మీద, సో ఇట్లా గువ్వల బాలరాజు చుట్టూతానే ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర రాజకీయాలన్నీ కూడా ఆయన గురించి, ఆయన వ్యవహార శైలి మీద విస్తృత చర్చ జరుగుతుంది. అంటే పొలిటికల్గా కూడా ఒక రకమైనటువంటి కలకలానికి గువ్వల బాలరాజు లేపాడు. అయితే ఇక్కడి వరకు బాగానే ఉన్నప్పటికీ కూడా ఎప్పుడైతే గువ్వల బాలరాజు పెద్ద పెద్ద స్టేట్మెంట్స్ చేస్తూ కూడా బీఆర్ఎస్ పార్టీ వీడి బీజేపీ కండువా కప్పుకున్నాడో, అప్పటి నుంచి కూడా ఖచ్చితంగా బీజేపీ పాలమూరు జిల్లాలో ఒక వేవ్ క్రియేట్ అవుతుంది అని భావించింది. కానీ ఇప్పుడు గువ్వల బాలరాజు బీజేపీలోకి ఎంట్రీ ఇచ్చిన తరుణంలో అది ఒక రకంగా చెప్పాలంటే అది గువ్వల బాలరాజుతో పాటు అక్కడ పెద్దగా ఏమీ అంత పాజిటివ్ వేవ్ కనిపించట్లా. పైగా పైపెచ్చు కొంత సీన్ రివర్స్ అయినట్టు కనిపిస్తుంది. అంటే ఒక రకంగా చెప్పాలంటే బీజేపీ పార్టీ బీఆర్ఎస్ యొక్క దూకుడికి, బీఆర్ఎస్ పార్టీకి తెలంగాణలో చెక్ పెట్టాలనే ఒక వ్యూహంతో బీజేపీ ఆపరేషన్ ఆకర్ష్ని తెరలేపింది, పావులు కదిపింది. మొట్టమొదటిగా అప్పట్లో కొంత ఫామ్ హౌస్ ఫైల్స్లో ఉన్నటువంటి ఎమ్మెల్యే, ఇప్పుడు మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజుని ఆపరేట్ చేసింది, ఆయనని సక్సెస్ఫుల్గా బీజేపీలోకి లాగింది. కానీ ఇక్కడ సీన్ కట్ చేస్తే ఆయనతో పాటు క్యాడరు ఎవరు జాయిన్ అయినటువంటి పరిస్థితి, కేవలం 100 మందితో మాత్రమే ఆయన బీజేపీ కండువా కప్పుకున్నాడు. ఇది ఒక రకంగా చెప్పాలంటే బీఆర్ఎస్ పార్టీకి అడ్వాంటేజ్గా ఉంది. మరోవైపు క్యాడర్ కూడా మేమెవరు గువ్వల బాలరాజుతో వీడి వెళ్ళేదే లేదు అంటూ కూడా అనేక విస్తృత సమావేశాల్లో, మరోవైపు పార్టీ మీటింగ్స్లో అచ్చంపేట నియోజకవర్గంలో చెప్తూ ఉన్నారు, బహిరంగంగా చెప్తూ ఉన్నారు, మేము ఎవరు రామ్ బాస్ అని అంటున్నారు. సో ఇటువంటి సందర్భాల్లో గువ్వల బాలరాజు అంటే సహజంగా ఏ పార్టీలకు ఎవరు కండువాలు కప్పుకొని జాయిన్ అయితే ఆ పార్టీ కొంత హైప్ ఎక్స్పెక్ట్ చేస్తుంది, ఆ పార్టీ కొంత పొలిటికల్ గెయిన్ ఎక్స్పెక్ట్ చేస్తుంది, అంటే ప్రజల నుంచి ఆదరణ కోరుకుంటుంది. కానీ ఇక్కడ అటువంటిది ఏం కనిపించట్లా. ఆయన కేవలం కేటీఆర్ మీదో కేసీఆర్ మీదో తీవ్రమైనటువంటి విమర్శలు చేయటం, గతంలో కేసీఆర్ నిరికించడం, ఇప్పుడేమో కేటీఆర్ నేను పెద్దగా ఏం కాదు, కేటీఆర్ పెద్ద లీడర్ ఏం కాదు అని ఆయన మాట్లాడటం, ఇటువంటి వ్యాఖ్యలు చేసి తనకు తానే ఇప్పుడు దిగజారుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు ఎప్పుడైతే పాలమూరు జిల్లాలో గువ్వల బాలరాజు వెళ్ళాడో అక్కడ స్థానికంగా ఉన్నటువంటి లీడర్లు ఎవరు కూడా బీజేపీలో ఆయనకి పెద్దగా హోప్ఫుల్గా వాళ్ళెవరు కూడా ఆశించిన మేర రిజల్ట్స్ కనిపించట్ల. అంటే ఆయన వస్తున్న దాని సందర్భంగా వాళ్ళెవరూ పెద్దగా ఈయన్ని ఆహ్వానించే పరిస్థితి కూడా లేదు. జాయినింగ్ సందర్భం కూడా వాళ్ళెవరు కూడా ఆయన స్టేజ్ మీద కనపడకపోవడంతో పెద్దగా ఆశించిన స్థాయిలో గువ్వల బాలరాజు వ్యవహారం ఎఫెక్ట్ బీజేపీలో లేదు అనేది మాత్రం స్పష్టంగా బొమ్మ చూస్తే అర్థమవుతుంది. సో ఇప్పుడు రాష్ట్రంలో బీఆర్ఎస్కు చెక్ పెట్టడంలో అందులో భాగంగానే ఆపరేషన్ ఆకర్ష్కు బీజేపీ ఒక రకంగా చెప్పాలంటే తెరలేపింది. కానీ ఎప్పుడైతే మొయినాబాద్ ఫామ్ హౌస్ సంబంధించినటువంటి ఎమ్మెల్యేల కొనుగోలు అంశంలో కీలకంగా ఉన్నటువంటి 4 ఎమ్మెల్యేల్లో ఒకరు ఎవరైతే ఉన్నారో మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు, ఆయన ఇప్పుడు బీజేపీ కండువా కప్పుకున్నారు, అంటే కాషాయ తీర్థం పుచ్చుకున్నారు. మరోవైపు రామచంద్రరావు కూడా ఎవరైతే నూతనంగా అధ్యక్షుడయ్యాడో ఆయనకు కూడా స్థానిక సంస్థల ఎన్నికలు ఒక సవాలుగా ఉంది. సో ఈ నేపథ్యంలో ఇక్కడి వరకు బాగానే ఉన్నా ఆయన చేరికపై ఇప్పుడు ఒక వర్గం బీజేపీ నాయకుల నుంచి తీవ్రమైనటువంటి విమర్శలు ఎదుర్కొంటూ ఉన్నారు. అంటే గువ్వల బాలరాజు చేరికను చాలా మంది బీజేపీలో వ్యతిరేకిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరీ ముఖ్యంగా ఉమ్మడి పాలమూరు జిల్లాకు చెందినటువంటి సీనియర్ నాయకులు, కీలక నాయకులందరూ కూడా ఇప్పుడు ఆయన జాయినింగ్ సందర్భంగా వాళ్ళందరూ డుమ్మా కొట్టడం, గైర్హాజరవటం చూస్తుంటే ఖచ్చితంగా ఈ వాదనకు కొంత బలం చేకూరేలా కనిపిస్తుంది. అంటే స్థానిక నేతల నుంచి కూడా వ్యతిరేకత రావడంతో కొందరు నాయకులు మాత్రమే రావడం, మరికొందరు రాకపోవటం, ఆబ్సెంట్ అవటం చూస్తుంటే ఇది రాజకీయ వర్గాల్లో విస్తృత చర్చకు దారితీస్తుంది. మరోవైపు పెద్ద ఎత్తున అంటే నాంపల్లి బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో గువ్వల బాలరాజు కాషాయ పార్టీ కండువా కప్పుకొని జాయిన్ అయ్యారు. అయితే ఇక్కడ డీకే అరుణతో పాటుగా మాజీ ఎంపీ రాములు సైతం గైర్హాజరయ్యారు. ఎట్లాగూ రాములకి ఈయనకి ఎప్పటి నుంచో పచ్చిగడ్డేస్తే బగ్గుమనే పరిస్థితి ఉంది. అనేక సందర్భాల్లో వివాదం చెలరేగింది, ఫ్లెక్సీల వార్ నడిచింది. సో ఇటువంటి సందర్భాల్లో లోక్సభ ఎన్నికల్లో కూడా ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసినటువంటి మాజీ ఎంపీ రాములు తనయుడు పోతుగంటి భరత్ సైతం కూడా దూరమయ్యారు. అంటే భరత్ ఎంకరేజ్ చేసిన సందర్భంగానే ఇద్దరి మధ్య వివాదం స్టార్ట్ అయింది. సో ఇప్పుడు వీరి చేరికకు చాలామంది పాలమూరు జిల్లా నుంచి చెందినటువంటి చాలామంది నాయకులు కొంత దూరంగా ఉండటంతో ఇప్పుడు గువ్వల బాలరాజు చేరిక పైన శ్రేణుల్లో కూడా ఒక రకమైనటువంటి వ్యతిరేకత వ్యక్తమవుతోంది అనేది అయితే స్పష్టంగా పొలిటికల్ సర్కిల్స్లో జరుగుతున్నటువంటి చర్చ. మరి ఇక్కడ పార్టీలో చేరికలతోటి కొంత బలం పెంచుకోవాలని బీజేపీ పార్టీ ప్రయత్నాలు చేస్తోంది, ముమ్మరంగా చేస్తోంది ప్రయత్నాలు. కానీ పార్టీలో ఒక రకమైనటువంటి ఆధిపత్య పోరు, అది కొంత వ్యతిరేకత కారణంగా ఎప్పటికప్పుడు విమర్శల పాలవుతూనే వస్తుంది బీజేపీ. సో ఇటువంటి సందర్భాల్లో ఉమ్మడి పాలమూరు జిల్లాలో మొన్నటికి మొన్న ఎంపీ డీకే అరుణ వర్సెస్ శాంతి కుమార్, ఇది విస్తృతంగా కొంత బీజేపీ పార్టీలో చర్చకు దారితీసింది.
వాళ్ళిద్దరి మధ్య పచ్చిగడ్డేస్తే బగ్గుమనే పరిస్థితికి మారింది. ఏకంగా రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు ఎదురుగానే డీకే అరుణకు వ్యతిరేకంగా నినాదాలు చేసే స్థాయికి వాళ్ళు వెళ్ళిపోయారు. అంటే గో బ్యాక్ డీకే అరుణ, డౌన్ డౌన్ అంటూ రామచంద్రరావు అంటూ కూడా వాళ్ళందరూ కూడా నినాదాలు చేయటం, అది కూడా రామచంద్రరావు ఎదురుగానే నినాదాలు చేసినటువంటి వ్యవహారంలో ఒక రకంగా చెప్పాలంటే బీజేపీలో కలకలం రేపింది. అయితే ఇప్పుడు తాజాగా గువ్వల బాలరాజ్ జాయినింగ్ కూడా శ్రేణులు చాలా వరకు దూరంగా ఉండటం చూస్తూ ఉంటే వ్యతిరేకత ఎంత స్థాయిలో ఉందో అర్థమవుతూ ఉంది. మరి ఇప్పటికే చాలామంది నాయకులు కానీ కార్యకర్తలు కానీ గువ్వలను కొంత అవకాశవాదిగానే చాలామంది విమర్శలు చేస్తూ వస్తున్నారు. మరోవైపు రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు మాత్రం ఖచ్చితంగా గువ్వల కొంత న్యాయ విద్యలో PhD పట్టా పొందారని, 2 సార్లు ఖచ్చితంగా ఎమ్మెల్యేగా గెలుపొందారు కాబట్టి కొంత విద్యావంతుడు అని కొనియాడుతూ కొంత వస్తున్నప్పటికీ కూడా ఎవరు జీర్ణించుకోలేనటువంటి పరిస్థితులు ఎక్కువ శాతం బీజేపీ శ్రేణుల్లో ఉంది. అంతేకాకుండా కేంద్ర మంత్రి బండి సంజయ్తో కూడా కొంత గువ్వల భేటీ అవడం కూడా దీనికి ఒక కొసిమెరుపుగా మనం చెప్పుకోవచ్చు. ఇదిలా ఉంటే కొంత గువ్వల అయితే మాత్రం కాషాయ తీర్థం పుచ్చుకున్నారు, కానీ ఆయనతో పాటు పెద్దగా క్యాడర్ లేదు, కేవలం 100 మంది మాత్రమే వచ్చారని స్వయంగా బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు చెప్తున్నారు. మరోవైపు నాయకులు కార్యకర్తలు ఆయన కలుపుకుపోయి ముందుకు వెళ్తారా? మరి బీజేపీలో ఇప్పటికే పాలమూరు జిల్లాలో సమస్యలు వెంటాడుతున్నటువంటి నేపథ్యంలో వర్గ పోరు కొంత భగ్గుమన్నటువంటి సందర్భంగా తాజాగా మరి ఈయన కూడా వచ్చి కొత్త వివాదం క్రియేట్ అవుతుందా బీజేపీలో, లేకుంటే అందరూ కలిసికట్టుగా ముందుకు వెళ్తారని మాత్రం వెయిట్ చేసి చూడాలి. మొత్తం మీద బీజేపీలో అయితే మాత్రం గువ్వల బాలరాజు ఒక రకంగా ఆయన జాయినింగ్స్ తోటి కొంత కలవరాన్ని లేపడం స్పష్టంగా చెప్పుకోవచ్చు. సో మీరు కూడా గువ్వల బాలరాజు బీజేపీలో చేరడం ద్వారా ఎంత మేరకు బీజేపీకి కొంత పాజిటివ్ వేవ్ ఉమ్మడి పాలమూరు జిల్లాలో కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. మీ అభిప్రాయాల కింద కామెంట్స్ తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ #.